గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కానీ పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ర్యాంకుల వ్యామోహంలో కార్పొరేట్ శక్తుల కాళ్ల దగ్గర పడుతున్న రోజులు ఇవి. ఇలాంటి తరుణంలో ఒక గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చకూడదని ఆ గ్రామ ప్రజలంతా నిర్ణయించి ఆదర్శంగా నిలిచారు. ప్రైవేట్ స్కూల్ వాహనాలు ఊళ్ళోకి రాకూడదని తీర్మానించారు. దీనిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం రాష్ట్ర విద్యా వ్యవస్థకే ఒక గొప్ప దిక్సూజిలా నిలిచింది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు వేసిన అడుగు చారిత్రాత్మకం. సామాజిక సమానత్వం విద్య ద్వారానే సాధ్యం అనే సామాజిక స్ఫూర్తితో గ్రామంలో మహా అడ్మిషన్ల జాతర నిర్వహించారు. గ్రామంలోని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి చదువుల తల్లి ముంగిట ఒక్కరోజే ఏకంగా 103 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం తెలంగాణ విద్యా చరిత్రలో మునుపెన్నడూ చూడని అరుదైన ఘట్టం. ప్రజల ఈ అక్షర సంకల్పానికి అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు లభించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున, ఎంఈఓ, సిడిపిఓ, ప్రభుత్వ డాక్టర్లు, అధికారులు వచ్చి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి పట్ల, విద్యాభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతను చాటుతూ సభలో పాల్గొని గ్రామస్తులను అభినందించారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న 103 మంది విద్యార్థులకు వెల్కమ్ కిట్స్ అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ అనేది చేస్తుంది కాబట్టి మా గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ నిర్ణయించుకొని ఒక తీర్మానం ద్వారా మా ఊరికి ప్రైవేట్ బస్సులు రావద్దు, అందరం ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఈ ఊర్లోనే జాయిన్ చేయించాలనేసి ఒక అడ్మిషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం. మే 31న ఆ రోజున మాకు ఎంఈఓ సార్ అలాగే సిడిపో మేడం గారు అందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించి మాకు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. ఆ ఒక్క రోజున 10 మంది అడ్మిషన్లు ఉన్న ఈ స్కూల్లో ఆ ఒక్క రోజు మాకు 103 అడ్మిషన్లు అనేది జరగడం జరిగింది. చిన్నబోయినపల్లి ప్రజలు 103 అడ్మిషన్లతో ప్రభుత్వ పాఠశాల పట్ల తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా ఉపాధ్యాయులను నియమించి మౌలిక వసతులు కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ఇదొక ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజలు రగిలించిన ఈ విద్యాభివృద్ధి జ్వాలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.